ఒకప్పుడు ఎవరైనా మహిళ తనకి అన్యాయం జరిగిందని పలానా వ్యక్తి నన్ను మోసం చేశాడనంటే మహిళా సంఘాలన్నీ రోడ్డుకెక్కేవి. అయితే ఇప్పుడు ఎక్కడ ఏ మగాడిపై లైంగిక ఆరోపణలు ఇష్యూ తెరపైకి వచ్చినా ఒకే ఒక్కడి గొంతు గట్టిగా వినిపిస్తోంది. అతనే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ పాషా. జానీ మాస్టర్, సృష్టి వర్మ మధ్య జరిగిన గొడవ గురించి మరోసారి నోరు విప్పాడు ఆర్జే శేఖర్ భాష. సృష్టి వర్మ నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. ఇక తను వచ్చి రాగానే ఆర్జే శేఖర్ భాష సృష్టికి సంబంధించిన ఓ ఆడియో కాల్ వినిపించాడు. తాజాగా శేఖర్ భాష ఓ ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో జానీ మాస్టర్ది తప్పేం లేదని, అంతా సృష్టి వర్మదేనంటూ తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటూ చెప్పాడు. అందులో భాగంగానే సృష్టి మాట్లాడిన ఓ ఆడియో కాల్ రికార్డింగ్ వినిపించాడు. అందులో తానేం మాట్లాడిందంటే, నాకు జానీ గారంటే ఇష్టం, అతనితో నాకు మెమరీస్ ఉన్నాయి, నాకు గుర్తొచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టుకుంటానంటూ వేరొకతనితో ఫోన్ మాట్లాడింది. జానీ మాస్టర్ అంటే ఇష్టం అంటూనే అతడిపై ఇలా ఆరోపణలు చేయడం, ఇలా నలుగురిలో అతని పరువు తీయడం కరెక్టేనా అంటూ శేఖర్ భాష అన్నాడు. అయితే సృష్టి వర్మ హౌస్ నుండి ఎలిమినేషన్ అయి బయటికి వచ్చి వారం కూడా కాకుండానే ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ఆర్జే శేఖర్ భాషపై నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లో సృష్టి వర్మ ఆట తీరు మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి.